శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 2వ వచనము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, సంఘం తల మీద పోయబడినటువంటి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచుల చుట్టూ దిగజారినటువంటి పరిమళ తైలముతో నిండి ఉండాలి. ఇటువంటి నూతన జీవం, పరలోక జీవం ఎక్కడ కనపడుతుంది రోజుల్లో? ఈనాటి క్రైస్తవుల్లో, సంఘాల్లో ఆశీర్వాదానికి బదులుగా శాపము, పాపము, కలహము ఇవే కనబడుతున్నాయి. ఐక్యత అన్నటువంటి పరిమళ తైలం క్రైస్తవ లోకంలో ఈరోజు ఎక్కడ కూడా కనిపించటం లేదు. ఎక్కడ చూసినా కూడా జగడాలు, విభేదాలు, తమ తాము హెచ్చించుకోవటాలు. ఇదేనా క్రీస్తుని పోలికినటువంటి జీవితం? ఈ అవమానకరమైనటువంటి పరిస్థితికి కారణం ఏంటి? అవును, క్రైస్తవ జనాంగమా, జాగ్రత్తగా విను. అసలు ఈనాటి క్రైస్తవులు ఇంకా చావలేదు. వారిలోని పాత పాప పురుషుడు ఇంకా సిలువ వేయబడలేదు. అసలు వీళ్ళు ఎన్నడూ కూడా తమ అంతరంగపు ప్రాచీన పురుషుణ్ణి ద్వేషించుకోలేదు. తమ అసహ్యకరమైనటువంటి అంతరంగ జీవితాన్ని ద్వేషించకుండానే, తమలో ఉన్నటువంటి మృగాన్ని చంపకుండానే క్రైస్తవులు అనుకున్నటువంటి మార్కు పేరుగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకే ఈనాటి క్రైస్తవంతం అంతా కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈరోజు క్రైస్తవుల్లో ఒక అసహ్యకరమైనటువంటి, విరోధకరమైనటువంటి ప్రాచీన పురుషుడు ఇంకా లక్షణంగా బ్రతికి ఉన్నాడు. క్రైస్తవులు సిలువ చెంతకు రాకుండానే, తమ జీవితంలో సిలువ కార్యం జరగకుండానే అడ్డిదారిలో, దొడ్డదారిలో సంఘములోకి జొరపడ్డారు. ఈ కారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఈ అహం అన్నటువంటి పనికి మాలిన మృగం ఇంకా బ్రతికే ఉంది ప్రియులారా. ఈ అంతరంగ మృగంగానే కనిపిస్తోంది, మృగంలానే ప్రవర్తిస్తోంది. ఎన్ని ప్రసంగాలు విన్నా ఈ క్రైస్తవ జీవితాలు మారు. కారణం, వీళ్ళు సిలువ చెంతకు రారు, వచ్చిన సిలువ వేయబడానికి ఇష్టపడరు. నీవైనా ఈ మాటలు విని నీ అంతరంగంలో ఉన్నటువంటి మృగాన్ని చంపేస్తావా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ధ్యానించినటువంటి ఆశీర్వాదములు ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లోనికి అనుమతించండి, గొప్పగా వాడుకోనండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.